హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో. ఈరోజు వీడియో వచ్చేసి గోబీ 65 చేస్తున్నాను అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి, మంచి కంప్లీట్గా అర్థమవుతుంది అనమాట. ఒక గోబీ పువ్వు తీసుకున్నాను, తీసుకొని చిన్న చిన్న ముక్కలు ఒలుచుకోవాలి. అందులో ఏమైనా చిన్న చిన్న పురుగులు ఇట్లా ఉంటాయి అనమాట, కనబడకుంటుంటాయి. జాగ్రత్తగా ఒలుచుకోక గిన్నెలు వేసుకోవాలి. వేసి అది మునిగేదాకా నీళ్ళు పోసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు 1½ స్పూను మైదా, 1 స్పూను బియ్యం పిండి, 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. అవి ఉడికినాయేమో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకొని జలిగిన్నెలు వేసుకోవాలి. తర్వాత ఇక ధనియాల పొడి, 1 స్పూను కారం వేసుకోవాలి. వేసుకొని ఇవి వాటర్ అంతా పోయే వరకు జల్లి గిన్నెలే ఉంచుకోవాలన్నమాట. వాటర్ ఉండొద్దు. మంచిగా ఉడికినాయి అనమాట 2 నిమిషాలు. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. బాగా పిండి మంచిగా కలిపిన తర్వాత, ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెమే వేసిన, నేనైతే చిట్కడ ఎంత కలర్ఫుల్ కనబడుతుంది అన్నట్టు వేసిన అనమాట. బాగా కలుపుకోవాలి పిండి మంచిగా. ఏమంటారు, ఇట్లా జారుడుగా, మరీ గట్టిగా కలపొద్దు, మరీ పలసగా కూడా కలపొద్దు. గోబీ పువ్వుకి మంచి ఇట్లా పట్టుకోవాలన్నమాట మసాలా అనేది. బాగా కలుపుకోవాలి మంచి ఇట్లా. ఒక 2-3 నిమిషాల పాటు ఇట్లా బాగా కలపాలి. కలిపితే మంచిగా మసాలాలు బాగా కలిసి మంచిగా పడతాయి అన్నమాట గోబీ పువ్వుకి. కలుపుకొని ఇట్లా లాస్ట్కి ఇట్లా అనుకోవడం అనేది నాకు అట్లా అలవాటు అనమాట. అవి నూనె పెట్టి బాగా వేడి చేసుకోవాలి నూనె. తర్వాత ఇక మసాలాలు వేసుకోవాలి. గోబీ పువ్వు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అయినా మంచిగా కొంచెం ఇట్లా స్కూల్కి పోయేటప్పుడు మధ్యాహ్నం స్నాక్ అయినా పెట్టచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. క్రిస్పీ కూడా ఉంటుంది. సూపర్ టేస్టీగా, ఎంతసేపు పట్టదు. మొత్తం అంతా కలిపి ఒక 10 నిమిషాలల్లో అయిపోతుంది అనమాట ఈ స్నాక్. మా వైష్ణవికి ఒక పువ్వు మొత్తం పెట్టినా తింటుంది. అంత మంచి ఇష్టం అనమాట. కారం అంటే కొంచెం స్వీట్ అంటే తక్కువే, కానీ కారం అంటే చాలా పిచ్చి. స్వీట్ కూడా తింటారు, మంచిగా తింటుంది మా వైష్ణవి. ఇక ఆమె తర్వాతనే ఎవరైనా ఈ చిరుతిండ్లు అనేది తినాలంటే రోజు రాగానే వంట కాడ చూస్తుంది అనమాట. ఏమన్నా చేసిర్రా చేయలేదా అని. గతం చేస్తే తీసుకొని తింటుంది. ఇక అవి నూనె బాగా వేడైంది కదా, ఇక ఒక్కొక్క పువ్వు వేసుకోవాలి. ఒక్కసారి వేసినాం అనుకో ఇట్లా ముద్దలాగా పడుతుంది, బాగా గాలది మెత్తగా ఉంటుంది అనమాట. ఒక్కొక్క పువ్వు వేసుకొని నిండుగా వేసుకోవాలి. కొంచెం ఇట్లా మంచిగా ఇట్లా ఫ్రై అయ్యే వరకు, రెడ్ కలర్ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం వేసుకొని. అట్లా నురుగు వస్తుంది కదా, మనం స్టార్టింగ్ వేసినప్పుడు నురుగు తక్కువ అయితే అది కాలినట్టు అనమాట, ఫ్రై అయినట్టు. మళ్ళీ మరలేసుకొని ఎక్కువసేపు అవసరం లేదు, 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరలేసిన తర్వాత క్రిస్పీగా బియ్యం పిండి వేసినాం కదా, బియ్యం పిండి కార్న్ఫ్లోర్ వేసినాం కదా, మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మనం బండి మీద బయట తింటాము కదా, అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. రెస్టారెంట్లలో కూడా ఇస్తారు కదా మనకు, అంత టేస్టీగా, అంతకంటే టేస్టీగా ఉంటాయి. అంతకంటే హెల్దీ కూడా. వాళ్ళు ఏమేమి వేసి చేస్తారో మనకు తెలియదు. మనమైతే అన్నీ ఇంట్లో మంచిగా హోమ్మేడ్ దంచుకున్న మసాలాలు, కారం ఇవన్నీ ఇస్తాం కదా. వాళ్ళు నూనెలు కూడా అన్నీ ఏవేవో ఎప్పటి నుంచి మషిన్ల నూనెలు అన్నీ వస్తారు. అందుకే పోరగాళ్ళకి ఇష్టం అన్నమాట. మషిన్ల నూనె బాగా టేస్ట్ ఉంటుంది అట. ఎప్పుడైనా సరే 2-3 సార్లు మషిన్ల నూనె టేస్ట్ వస్తుంది అట. అదంతా మంచిది అస్సలు కాదు హెల్త్కు. అస్సలు తినొద్దు బయట. ఇట్లా ఇంట్లో వేసుకొని తిన్నామనుకో మనం మంచిగా వేసుకుంటాం, మంచిగా ఉంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది. ఒక డీప్ ఫ్రై అన్నట్టే. కానీ ఇక ఫస్ట్ వాయి అయిపోయింది కదా, ఇక నెక్స్ట్ వాయి కూడా అట్లనే అన్నీ ఒక్కొక్క పువ్వు అట్లా వేసుకోవాలి. వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట క్రిస్పీగా. రెడ్ కలర్ వచ్చింది కదా, ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే. ఫుడ్ కలర్ వేస్తే కొంచెం కళ్ళకు ఇంపుగా కలర్ఫుల్గా కనబడితే తింటారు కదా పిల్లలు అన్నట్టు వేసిన అనమాట నేను. అంతే, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి మధ్యలో ఘాట్లు పెట్టి వేసుకోవాలి, లేకపోతే చిల్లి ఇట్లా పలిగి మీద పడుతుంది అనమాట నూనె. ఘాట్లు పెడితే మంచిగా తెల్లగా ఫ్రై చేసుకోవాలి ఘాట్లు పెట్టి. కారం అనేది ఉండదన్నమాట ఫ్రై చేసుకుంటే. మంచిగా ఫ్రై అయినాక ఇట్లా జల్లెడతో ఇట్లా అంటే నూనె ఎక్స్ట్రా నూనె ఉన్నా బయటకి అందులో పడిపోతుంది అనమాట కడాయిలో. తర్వాత ఒక పిడికడంతా కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా పెడితే పిల్లలకు మంచిది కదా. ఇందులో వేస్తే పొడిగా కొంచెం మంచిగా తింటారు అనమాట, క్రిస్పీగా అనిపిస్తే. మెత్త కూరలలో వేస్తే మంచిగా తినరు, తీసి పడేస్తారు కదా.
కళ్ళకు కూడా చాలా మంచిది, జుట్టు కూడా ఊడదు, మంచిగా జుట్టు పెరుగుతుంది అనమాట. ఆ పెద్దమ్మాయి మంచిగా తింటుంది కరివేపాకు. జుట్టు అంటే పిచ్చి అనమాట ఆమెకు. ఇక కరివేపాకు తింటుంది, అన్నీ ఏదో చేస్తూనే ఉంటుంది అనమాట. అవన్నీ వేయించుకున్న తర్వాత ఇంకొక దాంట్లోకి తీసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.